స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో జనసేన పార్టీ బలోపేతం చేసే దిశగా రాష్ట్రం మొత్తం కూడా రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు కూడా కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మైలవరం నియోజకవర్గానికి సంబంధించి మండల కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే జిల్లా కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు గ్రామ కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మన ఇబ్రహీపట్నం మండలానికి సంబంధించి ఇబ్రహీపట్నం మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు కూడా గ్రామ కమిటీలని ప్రకటించడం జరుగుతుంది. ఈరోజు ప్రతి గ్రామానికి గ్రామ అధ్యక్షుడితో పాటు ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, అట్లా ప్రతి గ్రామానికి కూడా 20 మంది కమిటీ ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు తుమ్మలపాలెంలో ఉన్నటువంటి మొదటి గ్రామంగా గ్రామ అధ్యక్షులుగా చెల్లు కోటేశ్వరరావుని నియమించడం జరిగింది. అలాగే జూపూడి గ్రామానికి సంబంధించి కాకి బాబురావుని గ్రామ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. అలాగే మూలపాడుకు సంబంధించి తుంగం కుమారి గారిని గ్రామాధ్యక్షులుగా నియమించడం జరిగింది. అలాగే కేతనకొండకు సంబంధించి కొమ్మూరి వెంకటస్వామిని గ్రామాధ్యక్షులుగా నియమించడం జరిగింది. కొట్టుకులపూడి గ్రామ అధ్యక్షులుగా పయ్యాల పోతురాజుని గ్రామాధ్యక్షులుగా నియమించడం జరిగింది. దాములూరికి పంది శ్రీనుని గ్రామాధ్యక్షులుగా నియమించడం జరిగింది. కాచవరానికి షేక్ గాలి సైదాని గ్రామాధ్యక్షులుగా నియమించడం జరిగింది. ఈలప్రోలికి కురగంటి గోపాలకృష్ణని గ్రామాధ్యక్షులుగా నియమించడం జరిగింది. ఈ గ్రామాధ్యక్షులతో పాటు ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు కూడా నియమించడం జరిగింది. అవన్నీ కూడా రేపు గ్రామాల్లో గ్రామ కమిటీలు మీటింగుల ద్వారా వాళ్ళందరినీ కూడా వారికి బయోడేటా మన ఆర్డర్లు ఇవ్వటం జరుగుతుంది. జనసేన, టీడీపీ 2 పార్టీలు కూడా అఫీషియల్ మేనిఫెస్టో ఇంకా రిలీజ్ చేయలేదు. ఈ నెలలోనే ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ సభలో జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా పాల్గొని స్వయంగా 2 పార్టీలో రూపకల్పన చేసినటువంటి మన మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరుగుతుంది. అది ఈ వారంలోనే ఈ నెలాఖరులోపే జరిగిద్ది. ఖచ్చితంగా ఏదైతే ప్రామిస్ చేసి 2 పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రకటించారో ఖచ్చితంగా దాన్ని అది ఒక జనసేన పార్టీ సపరేట్, టీడీపీ సపరేట్ ఉండదు, 2 కలిపి ఉంటుంది. 2 పార్టీల యొక్క విధి విధానాలు, ఆలోచనలు అన్నీ కూడా అందులో పొందుపరచడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా అది అమలు చేయడానికి 2 రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుకొని చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగ్గుబాయ్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ వేదికల మీద పరిపాలించాల్సినటువంటి ఒక ముఖ్యమంత్రి, ప్రజా పరిపాలన చేయాల్సిన ముఖ్యమంత్రి ప్రజల సొమ్ముతో మీటింగ్లు ఏర్పాటు చేసి ప్రజా సమస్యల్ని గాలికి వదిలేసి అభివృద్ధిని పక్కన పెట్టి ప్రతిపక్షాలని దుమ్మెత్తి పోసే విధంగా అతను చేసే తప్పులు ఏదైతే ఉందో ప్రతిపక్షాలు ఎండగడితే వాటికి సమాధానం చెప్పకుండా వ్యక్తిగతంగా ఎదురుదాడి చేయడం అనేది ఈ జగ్గుబాయికి తగదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జగ్గుబాయ్, నువ్వు పదే పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ తీసుకున్నారనో లేదంటే 3 పెళ్లిళ్ళు చేసుకున్నారనో చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. మాకు సంస్కారం అడ్డొస్తా ఉంది. మా నాయకుడు కూడా 1-10 సార్లు మమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. మీరు ఏ పార్టీ నాయకులైనా సరే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ
వాళ్ళ ఇంట్లో ఆడపడుచులు కానీ వ్యక్తిగతంగా మాట్లాడితే ఊరుకోమని చెప్పి మమ్మల్ని ప్రతిసారి హెచ్చరించడం వల్ల, మా నోర్లు కట్టేయడం వల్ల నీకు సమాధానం చెప్పాలన్నా కానీ మాకు సిగ్గేస్తా ఉంది. మేమంటూ మాట్లాడదలుచుకుంటే నీ కుటుంబ సభ్యులు, మీ తండ్రి కాడి నుంచి, మీ తాత కాడి నుంచి, మీ బాబాయ్ కాడి నుంచి, మీ చెల్లి కాడి నుంచి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ మొత్తం వీళ్ళ ప్రపంచం అంతా తెలిసిపోయింది నీ దయ వల్ల. గతంలో ఎవరికి తెలిసేది కాదు వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎవరు ఉంచుకున్నారు అనేది. నీ దయ వల్ల నీ కుటుంబ సభ్యులు ఎవరెవరు ఉంచుకున్నారు, ఎవరెవరు ఆస్తులు కాజేశారు, ఎవరెవరిని మర్డర్లు చేశారు అనేది కూడా నీ పుణ్యం అని ఈరోజు బహిర్గతం అయిపోయింది ప్రపంచం మొత్తం. జగ్గుబాయ్, అదేవిధంగా నీ మంత్రులు, నోటుకొచ్చినట్టు ఈరోజు మాట్లాడుతున్నటువంటి మంత్రులు, వాళ్ళ చరిత్ర కూడా మా దగ్గర ఉంది. ఏ ఎమ్మెల్యే, ఏ ఎంపీ ఎమ్మెల్యేని ఉంచుకున్నాడు, ఏ మినిస్టర్తో పడుకున్నాడు, ఏ ఎమ్మెల్యే, ఏ మినిస్టరు ఏ ఐఏఎస్ అధికారిని ఉంచుకున్నాడు, లేదంటే ఏ ఎమ్మెల్యే, ఏ మినిస్టర్ భార్య ఏ డ్రైవర్తో లేచిపోయింది, ఇవన్నీ కూడా ఉన్నాయి, సాక్ష్యాలతో ఉన్నాయి, నోటి మాటతో కాదు. కానీ మాకు దురదృష్టం, మా నాయకుడు మా నోర్లు కట్టేసి మీరు మాట్లాడే మాటలకి మేము సమాధానం చెప్పలేని పరిస్థితికి మా నాయకుడు తీసుకొస్తా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు అది వ్యక్తి, ఆయన విఘ్నత మీకు గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్ని మాట్లాడుతున్నా పదే పదే మాకు హెచ్చరిస్తా ఉన్నాడు. మీరు ఎన్ని మాట్లాడినాయి నేను అవసరమైనప్పుడు సమాధానం చెప్పుకుంటా, కానీ మీరు వాళ్ళ కుటుంబ విషయాలు, వాళ్ళ వ్యక్తిగత జీవితాలు మాట్లాడద్దని చెప్పి మాకు గంటలు గంటలు క్లాస్ తీయడం వల్ల మేము నోరు మెదపలేకపోతా ఉన్నాం. జగ్గుబాయ్, గుర్తుపెట్టుకో, నీ ఖచ్చితంగా నువ్వు పరిపాలన పక్కన పెట్టి అభివృద్ధిని వదిలేసి వ్యక్తిగత విషయాలు మాట్లాడి నీ యొక్క స్థాయిని దిగజార్చుకొని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఇవన్నీ కూడా ప్రజలు ఈరోజు గమనిస్తూ ఉన్నారు. నువ్వు సుపరిపాలన చేయి, మంచి పరిపాలన చేయి, 2024 నీ సత్తా ఏంటో నిరూపించుకొని మళ్ళీ అధికారంలో రా. ప్రజలు హర్షిస్తారు, మేము హర్షిస్తాం. కానీ ఈ విధంగా గొంతు నొక్కే కార్యక్రమం చేయొద్దు. నువ్వు పదే పదే మాట్లాడిందే 10 సార్లు తిప్పి మాట్లాడటం వల్ల నువ్వు చరిత్రహీనుడు అవుతావు రేపు భవిష్యత్తులో అని చెప్పి జనసేన పార్టీ తరఫున నీకు కానీ, నీ ఎమ్మెల్యేలకు కానీ, నీ మంత్రులను కూడా మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తా ఉన్నావు. ఇది పద్ధతి కాదు. ప్రజాస్వామ్యం అనేది, ప్రజా పరిపాలన ఎవరు తప్పు చేసినా అడిగే హక్కు అందరికీ ఉంటుంది. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు కూడా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.